ఓషివంగి సెటప్ ప్లేస్. ఆల్రైట్, ఈ రోజు ఓషివంగిలో మనం ఆడుతున్న ఆట టింగ్ టింగ్ కనెక్టింగ్. టింగ్ టింగ్ కనెక్టింగ్ లో ఏం ఆడాలి అంటే వెరీ సింపుల్ అండి. ఒక క్యాప్ ఒక పెన్ ఇస్తాం. ఒకేసారి కళ్ళు మూసుకొని ఈ క్యాప్ లో ఈ పెన్ అలా పెట్టాలి అంతే. సో నేను 30 సెకండ్స్ ఇస్తాను. 3 టైమ్స్ పెడితే చాలు 30 సెకండ్స్ లో. ఓకే, కవిత గారు వచ్చారు ముందుగా ఆడడానికి. మరి ఏ రేంజ్ లో ఎన్ని పాయింట్స్ సాధిస్తారో చూద్దాం. హైయెస్ట్ పాయింట్స్ 3. ఫస్ట్ ఇలా ఉంది కదా, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి 1 పాయింట్, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, ఇది తీసుకొచ్చి ఇందులో పెట్టాలి 1 పాయింట్, మళ్ళీ బ్యాక్ వచ్చి ఇది తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఓకే, సో ఒక చేత్తో ఇది పట్టుకోండి, ఒక చేత్తో ఇది పట్టుకోండి. రెడీ, పెట్టుకోండి అది. రెడీ, 3, 2, 1. ఉప్పులు గుప్ప ఉయ్యారు మామ తిరగండి 3 సార్లు. 1, 2, 3 స్టార్ట్. అయిపోయింది, పక్కకి వెళ్ళి వచ్చింది. అయ్యయ్యో, మళ్ళీ బ్యాక్. అరే రే బ్యాక్. ఇప్పుడు క్యాప్ లో పెన్ వెళ్ళాలి. సో రైట్ హ్యాండ్ నుంచి ఓపెన్. రాలేదు పాయింట్ మనకి. వావ్, సూపర్. 1 పాయింట్. తీయండి తీయండి తీయండి, ఇంకా ఉంది. 10. నో పాయింట్, నో పాయింట్. సూపర్, 2 పాయింట్స్. సూపర్ ఆడారు కవిత గారు, సాధించారు 2 పాయింట్లు. ఆల్రెడీ ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడుతున్నాం టింగ్ టింగ్ కనెక్టింగ్ అనే ఆట. ముందుకు వచ్చిన కవిత గారు 2 పాయింట్లు సాధించారు. సో మరి నెక్స్ట్ వచ్చిన ప్రసన్న గారు ఎన్ని పాయింట్లు సాధిస్తారు? 3 పాయింట్లు సాధిస్తారా లేదా ఇంకా ఎక్కువ సాధించడం? ఓకే, ఇది పెన్ను, ఇది క్యాప్. ప్రతిసారి తిరగాలి. 3, 2, 1 3 రౌండ్లు తిరగండి. 1, 2, 3. 1 పాయింట్. సూపర్. ఓపెన్ ఓపెన్. మళ్ళీ తిరగండి 3 ప్రదక్షిణాలు. ఇప్పుడు పెన్ తీసుకెళ్లి క్యాప్ లో పెట్టండి. 2 పాయింట్స్. లాస్ట్ 10. తిరగండి ప్రదక్షిణాలు. పోయింది. ఓకే, ప్రసన్న గారు సాధించారు 2 పాయింట్లు. ఆల్రెడీ ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడుతున్నాం టింగ్ టింగ్ కనెక్టింగ్ అనే ఆట. సో ఇప్పటివరకు ఆడిన వాళ్ళు కవిత గారు 2 పాయింట్లు, ప్రసన్న గారు 2 పాయింట్లు. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు, ఇదిగో ఇది పెన్ను, అది క్యాప్. సో 3 ప్రదక్షిణాలు తిరగాలి, ఒకసారి ట్రై చేయాలి, మళ్ళీ 3 రౌండ్స్ తిరగాలి, మళ్ళీ పెట్టాలి. అలా 3 పాయింట్స్ సాధిస్తే మీరే హైయెస్ట్. 3, 2, 1 స్టార్ట్. వచ్చా, మనం రివర్స్ లో తిరుగుతామా? 1, ఇంకోటి 2, 3. పెట్టండి. పెన్ తీసుకెళ్ళి క్యాప్ లో పెట్టండి. వావ్, సూపర్. 1 పాయింట్. ఓపెన్ చేయండి 3 ప్రదక్షిణలు. 3వ పొజిషను. అటు ఉన్నారా? చూడు, రైట్. ఓపెన్ చేయండి ప్రదక్షిణాలు. 10. ఇప్పుడు క్యాప్ పెన్ లో పెట్టాలి. అటు కాదు అటు కాదు అటు కాదు, ఇటు. క్యాప్ తీసుకొచ్చి పెన్ లో పెట్టండి. వావ్, 3 పాయింట్స్. ఓకే, మొత్తానికి 3 పాయింట్లు సాధించారు శ్రీలక్ష్మి గారు. 3 ప్రదక్షిణలు తిరగాలి, ఒకసారి పెట్టడానికి ట్రై చేయాలి. రెడీ, 3, 2, 1 గో. 1, 2 చేతులు దూరంగా, 3 పెట్టేయండి. సూపర్. చేతులు చాపండి. 2, 3. ఇది ఇక్కడ పెట్టండి. రాంగ్. మళ్ళీ ప్రదక్షిణాలు ఓపెన్ చేయండి. 2. స్టాప్ పెట్టండి. వావ్, సూపర్. 2 పాయింట్స్. 1, 2 స్టాప్ పెట్టండి. సూపర్, 3 పాయింట్లు. టైమ్ ఈజ్ ఓవర్. ఆల్రైట్, ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడాం టింగ్ టింగ్ కనెక్టింగ్ అనే ఆట. సో 3 పాయింట్లు సాధించి విన్నర్స్ గా నిలిచారు శ్రీలక్ష్మి గారు అండ్ స్వరూప గారు. 2 పాయింట్స్ సాధించి రన్నర్స్ గా నిలిచారు ప్రసన్న అండ్ కవిత. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు SM గోల్డ్ వారి గిఫ్ట్ వోచర్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట.
జెమిని కుటుంబమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు అర్చన గారు. హలో అర్చన గారు, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నామండి. చెప్పండి మా, ఏం జరిగింది? ఫ్రెండ్ అనేది అది ఒక బ్లెస్సింగ్ అండి. కానీ నా లైఫ్లో ఒక ఫ్రెండ్ చాలా చిన్నప్పటి నుండి తను చాలా క్లోజ్ అనమాట. అన్నీ బాగా షేర్ చేసుకుంటారు, సజెషన్స్ ఇస్తారు. మనలో ఉండే తప్పులు ఎవరు చెప్తారో తనే ఫ్రెండ్, మనకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అలాంటి బెస్ట్ ఫ్రెండ్ని నేను కోల్పోయానండి. చాలా 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 మంచిదన్నమాట. ఎదుటి వాళ్ళని బాధించాలని మనస్తత్వం అస్సలు లేదు. కొంతమంది ఎదుటి వాళ్ళని బాధపడేటట్లు మాట్లాడతారనమాట. ఎప్పటి నుంచి మీరు ఇద్దరు ఫ్రెండ్స్? మేము 10th క్లాస్ నుండి ఫ్రెండ్స్ అండి. 10th క్లాస్ లో ఫస్ట్ టైం ఇద్దరు కలిసి? అవునండి. అప్పటి నుంచి ఫ్రెండ్స్? అవునండి. ఏం పేరు తన పేరు? కల్పన. కల్పన, అర్చన మంచి ఫ్రెండ్స్. Yes. అందరూ అనేవారా మీరు ఇద్దరు చాలా క్లోజ్ ఉంటారు? అవునండి, బాగుంటారు. తను సీనియర్ అనమాట నాకు. నేను అక్కలాగా, తను నన్ను సిస్టర్ లాగా ట్రీట్ చేస్తా అన్నారు. అన్నీ చెప్తా ఉన్నారు, సజెషన్స్ కానీ ఎలా చదవాలా, ఏమి ఎట్లా అని అన్నీ చెప్తా అన్నారు. కోవిడ్ తర్వాత తన్ని కోల్పోయానండి. ఏం జరిగింది మా కోవిడ్ లో? తనకి బ్లడ్ లీక్ అయ్యి బ్రెయిన్లో సర్జరీలో తను ఎక్స్పైర్ అయ్యారండి. అప్పుడు ఎంత వయసు తనకి? తనకి మ్యారేజ్ అయింది, పాప ఉంది ఇప్పుడు. అయ్యో. ఈ రీసెంట్ గా కోవిడ్ తర్వాత అండి. తను యాక్చువల్ గా మా మదర్ ప్లేస్ లో ఉంటారనమాట. ఇప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా తన్ని కలుస్తానన్నమాట. ఏ ఊరు అమ్మవారు? మదనపల్లి అండి. మదనపల్లిలో. అవునండి. పాప కూడా ఇప్పుడు MBA చేస్తా ఉంది. పెద్ద పాప ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళ ఫాదరే చూసుకుంటున్నారు? అవునండి, వాళ్ళ నాన్న, మా ఫాదర్ అందరూ. నిజంగా ఫ్రెండ్స్ అనేది అంటే రిలేటివ్స్ కంటే ఎక్కువగా షేర్ చేసుకుంటాం అన్ని విషయాలు ఫ్రెండ్స్ తో. సో కొంతమంది అయితే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఫ్రెండ్స్ గా ఉంటారు. ఎప్పటికీ విడవని రిలేషన్ ఉంటుంది చాలా మందికి. సో అలాంటి వాళ్ళు మిస్ అయితే నిజంగా మనకి ప్రాణం పోయినంత బాధ వస్తుంది. అవునండి. గుర్తొచ్చినప్పుడు, తనతో తిరిగినవి ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు నిజంగా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే నాకు తనే గుర్తొస్తారు. తన్ని కోల్పోయానని చాలా బాధగా ఉందండి. స్టిల్ ఇప్పటికీ మీరు తన గురించి ఇంత బాధపడుతున్నారంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్, ఎంత క్యూట్ అనేది మాకు అర్థం అవుతుందమ్మా. చిన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆ పాపని అప్పుడప్పుడు మీరు వెళ్ళి పలకరించి ఎలా ఉన్నామా ఏంటి అంటే, సో అక్కడ ఉన్న కల్పన గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మీ ఫ్యామిలీ అనుకుని వచ్చి మీ మనసులో మాట మాతో షేర్ చేసుకున్నందుకు మా టీం తరపున మేమందరం మీకు ఎప్పుడు గుర్తు రావాలి. ఓ చిన్న కాన్సెప్ట్.